ఇలాంటి శివరాత్రి గాని, పండుగల తిథి వచ్చినప్పుడు చాలా మంది గుళ్ళకి దేవాలయాలకి ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్స్ అవి ఇవి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి టైంలో ఎక్కువ బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండి పూజించుకోవచ్చా? లేకపోతే ఇలా వెళ్ళాలా అని? ధరిత్రి మీద జాగ్రత్తగా వినండి అందరూ. భగవంతుడే, భగవంతుడు మాత్రమే నేను ఒప్పుకుంటా. కానీ దయచేసి అందరికీ చెప్తున్నా, ఆ భగవంతుడిని చూసే క్రమంలో, ఆ భగవంతుడి కోసం వెళ్ళే క్రమంలో మీ ప్రాణాలు పడంగా పెట్టి ఏ రకమైన సాహసోపేత చర్యలు వద్దు. రే అసలు మిమ్మల్ని కన్నవాళ్లే భగవంతులు, వాళ్ళని వదిలిపెట్టి ఎక్కడికో పోతారేమిట్రా? వాళ్ళని చూడండిరా. అమ్మ, ఒక్కటి మీ ద్వారా తెలియబరుస్తున్న, కన్నవాళ్ళని తల్లి తండ్రుల పాదాలకి నమస్కారం చేసిన తరువాత సకల చరాచర ముక్కోటి దేవతలకి నమస్కారం చేసినంత ఫలితం. ఆ తల్లి చెప్తేనే కదా తండ్రి ఎవడో తెలిసింది, ఆ తల్లి చెప్తేనే దేవుడు ఎవడో తెలిసింది, ఆ తల్లి చెప్తేనే జీవితం ఏంటో తెలిసింది. వాళ్ళని వదిలిపెట్టి సుప్రభాత సేవ కావాలి, నాకు విఐపి బ్రేక్ దర్శనం కావాలి అంటారే కానీ అసలు ఎందుకు ఆలోచించరు? ఏ భగవత్ స్వరూపాన్నైనా తల్లిదండ్రులతో కనుక దర్శించుకుంటే భగవంతుడు మరింత ప్రీతిపాత్రుడు అవుతాడు. కానీ ఈ రోజుల్లోనే ఇలా తల్లిదండ్రులని వదిలేస్తున్నారు కదా పెళ్ళిళ్ళైన తర్వాత. ఖచ్చితంగా వాళ్ళ స్వార్థం. కొంతమందికి వృద్ధులకి మేము చేయలేం, ముసలి వాళ్ళకి మేము చేయలేం, మా వల్ల కాదు, వాళ్ళు మనకి వెళ్ళిపోతారు అంతే. మీరు మీ జీవితం చూసేశారు, మాకు బాధ్యతలు ఉన్నాయి, ఈఎంఐలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని చెప్పి వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. కావాలంటే మీ మొహాన్ని అంత పడేస్తాం, మీరు ఉండండి అంటున్నారు. దైనందిన జీవితంలో కాలానుగుణంగా చక్రం తిరుగుతోంది. ఇప్పుడు ఈ పెద్దవాళ్ళు ఏమంటారు? పోనీలే పాపం, వాడు మా కోసం ఎంతో చేశాడు, చాలే, వాడు బాగుంటే చాలు అనుకుని పిల్లల క్షేమం కోరుకొని వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారు? మీరున్నప్పుడు ఖర్చులు కాదు, ఇప్పుడు ఖర్చులు పెరిగిపోయినాయి కాబట్టి మేము పోవాలి అని పోతున్నారు. ఎక్కడో దూరంగా ఉంటున్నారు, అక్కడే జీవితాన్ని పూర్తి చేస్తున్నారు. ఇదివరకు వృద్ధాశ్రమాలు ఉండేవి, ఇప్పుడు మళ్ళీ స్పెషల్గా ఎందుకు? అన్ని కొంపలు ఓల్డేజ్ హోమ్లేగా. ఓల్డేజ్ హోము అయిపోయింది, దంపతులు మాత్రమే ఉంటారు, పిల్లలు మనవలు మనవరాళ్ళు అంతా అవతలేగా. ఎవరుంటున్నారమ్మా? కాబట్టి ప్రతి ఇల్లు ఒక ఓల్డేజ్ హోమే. పనమ్మాయి ఉంటుంది అంటు కడగడానికి, కాపలా ఉంటాడు సెక్యూరిటీ వాడు, తీసుకెళ్లాలంటే హాల్టింగ్ డ్రైవర్ని పిలిపించుకుంటారు, వెళ్ళిపోతారు అంతే. ఓల్డేజ్ హోమ్ అదేగా ప్రతి ఇల్లు. గమనించాలి, అందరూ గమనించాలి. తల్లిదండ్రుల దగ్గర ఉంటే పిల్లలకి సంస్కారం వస్తుంది, తల్లిదండ్రుల దగ్గర ఉంటే పిల్లలకి భద్రత ఉంటుంది, తల్లిదండ్రుల దగ్గర ఉంటే ప్రేమ, అభిమానం, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు అనే వాటి విలువ తెలుస్తుంది. దయచేసి కనీసం కొంతమందన్నా మిమ్మల్ని కన్న వాళ్ళని అనాథలు చేసి మీరెక్కడికి వెళ్ళకండి. అలాగే గురుగారు, చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ప్రతిదీ ఏది అడిగినా చాలా ఫ్యాక్ట్గా మాట్లాడుతున్నారు. అమ్మా, ఇప్పుడు నిజాన్ని నేను దాస్తానమ్మా, కానీ తెలీదా జనాలకి? తెలుసు. వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఆలోచించరా? ఇప్పుడు నేను మీ ముఖస్థుతి కోసమో మీ దీనిలో అద్భుతంగా ఈ చెత్త నాకు తెలియదు. అగ్నికణం, రాముని బాణం, సీతమ్మ కొడుకు ఒకటే. ప్రాణం పోయినా లేనిది చెప్పను, ఉన్నది దాచను. అది నిజమే కదమ్మా. ప్రతి ఇల్లు ఓల్డేజ్ హోమే కదమ్మా. అందరూ అమెరికానే పోతే అక్కడే ఉంటున్నారు కదమ్మా. ఎంతమంది వస్తున్నారు? సంవత్సరానికి కుదిరితే వస్తున్నారు, లేదా ఎవరన్నా పోతే వస్తున్నారు. ఇప్పుడు అది కూడా లేదు. ఆ ట్రంప్ వల్ల అందరూ టెన్షన్లు పడిపోయి ఎవరు రాను కూడా రావట్లా. సో ఈ దైనందిన జీవితంలో అడ్జస్ట్మెంట్ అలవాటైపోయింది పాత తరం తల్లిదండ్రులకి. పాత తరం తల్లిదండ్రులు పోనీలే పాపం, వాడు మాత్రం ఏమొస్తాడు, లక్షల పోతే ఏమొస్తాడు, పోనీలే ఏదో ఇక కృష్ణారామ అనుకుంటూ వెళ్ళిపోతాం. ఇదిగో మా వాడు రావడం కష్టమైతే మమ్మల్ని తీసుకెళ్ళి తగలెట్టండి, కానీ అనవసరంగా వాడిని ఇబ్బంది పెట్టకండి అని అంటున్నారు. అదమ్మా తల్లిదండ్రులు. అటువంటి వాళ్ళని వదిలేసి ఆ రెఫరెన్స్తో లెటర్, ఈ రెఫరెన్స్తో లెటర్ అని చెప్పి దేవుళ్ళ దగ్గరకు పోతారు. ఇదేంటో నాకు అర్థం కాదు. మీ అమ్మా నాన్నలకి ప్రతిరోజు మీరు కనుక పాద నమస్కారం చేస్తే, అయినా నేను చెప్పి చావడం ఎందుకు? వినాయక చవితి నాడు వినాయకుడు ఏం చేశాడో తెలుసుగా, మళ్ళీ నేను కొత్తగా చెప్పాలా? తెలుసుకోండి. అమ్మా నాన్నల్ని అనాథల్ని చెయ్యకండి, నమ్ముకున్న ఇల్లాల్ని నట్టేట ముంచకండి, కడుపున పుట్టిన బిడ్డల్ని గాలికి వదిలేసి మీ సుఖాల కోసం పరిగెత్తకండి. ఇదే నేను చెప్పేది. మనం అయ్యప్ప స్వామి వాళ్ళ విన్నాము, ఆంజనేయ స్వామి మాల విన్నాము, కానీ శివమాల అంటే ఏంటి అసలు? ఇందులో ఖచ్చితంగా మీకు తెలియపరచాల్సిన విషయం ఏమిటి అంటే, నా చిన్నతనం నుంచి, నా పసితనం నుంచి, నాకు తెలిసిన ఊహ నుంచి, నాకున్న కొద్దిపాటి
జ్ఞానం గురించి తెలియపరచాల్సింది ఏంటంటే నాకు అయ్యప్ప మాల తప్ప ఇంకొకటి తెలియలేదు, చూడలేదు, చూసింది లేదు. సో ఆ క్రమంలో నేను అయ్యప్ప స్వామికి పడి పూర్తి చేశా. అంటే 18 సార్లు అయ్యప్ప మాల ధరించి 41 మండల దీక్షా రోజులు పూర్తి చేసి అయ్యప్ప దర్శనం చూసుకొని ఇరుముడి సమర్పించి వచ్చేవాడిని. అప్పుడు సోకాళ్ళు ఇప్పుడున్నన్ని మాలలు లేవు, ఇప్పుడున్నన్ని విధానాలు లేవు. కేవలం అప్పుడు అయ్యప్ప మాల తర్వాత విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న దుర్గమ్మ వారికి సంబంధించి భవానీ మాల అని ఒకటి ప్రాచుర్యంలో ఉండేది, అది కొంత తెలుసు. కానీ ఇప్పుడున్నంత ఇంత విపరీతమైనటువంటి అన్ని వైపులా వ్యాపించి అన్ని చోట్ల నుంచి భవానీ మాల వేసుకొని రావడం అనేది గడచిన కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నా, కరోనా ముందు నుంచి. కానీ నాకు తెలిసింది మాత్రం ఆనాటి నుంచి 70లో నుంచి అయ్యప్ప మాల చూశాను తప్ప ఇంకొకటి తెలియదు. అయితే ఈ మాల దీక్ష, మాలాధారణ, మండల దీక్ష ఇవన్నీ కూడా పూర్తిగా ఎలా అయితే అయ్యప్ప స్వామికి చేయడం జరుగుతోందో కట్ కాపీ పేస్ట్. ఓకే. ఎలా అంటే వెంకటేశ్వర స్వామి మాల అని, గోవిందమాల అని, తర్వాత శివమాల అని, అదేంటి సుబ్రహ్మణ్య స్వామి మాల అని, ఇలా ఒకటి కాదు చాలా వచ్చాయి. ఇది వాళ్ళ నమ్మకం, ఇది వాళ్ళకి ఇష్టం, వాళ్ళు చేసుకుంటున్నారు. ఒక 15 ఏళ్ళుగా, దాదాపు 15-20 ఏళ్ళుగా ఇవన్నీ నేను చూడడం మొదలుపెట్టాను, అన్నీ చూస్తున్నాను కూడా. ఇప్పుడు ఇంకా ఒకటి చెప్పనా, వైఎస్ఆర్ మాల అని వేశారు ఒక టైంలో. ఇడుపులపాయ దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చారు వైఎస్ఆర్ అభిమానులు. జరిగింది, ఇది అబద్ధం కాదు. మీరు చూడండి, మాధ్యమాల్లో చూడండి, మీకు తెలుస్తుంది. వైఎస్ఆర్ మాలని పెట్టుకొని వేసుకున్నారు కొంతమంది. ఇక ఒకటి ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడికి మనల్ని మనం అర్పించుకునే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని మించింది ఏమీ లేదు. ఇప్పుడు 41 రోజుల మండల దీక్ష ఏదైతే ఉంటుందో మొదలు పెట్టేటప్పుడు ఉత్సాహంగా మొదలు పెడతారు కొంతమంది, ఎప్పుడైపోతుందో అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే చాపల్యం వాళ్ళ వల్ల కాదు. కొంతమంది మాలలో ఉండి కూడా, ఏది ఈ మాలలో కాదు, అయ్యప్ప మాలలో ఉండి కూడా కొంతమంది చేసేటటువంటి నీచ నికృష్ట పనులని కూడా మనం చూసాం. మీరు గమనిస్తే తెలుస్తుంది. సో నిగ్రహ శక్తి, అరిషడ్ వర్గాలని నిగ్రహించుకొని ఆ శక్తిని పొంది ఈ మండల దీక్షకి పూనుకుంటే దానికి ఉండే ఫలితం దానికి ఉంటుంది. అది ఏ భగవంతుడైనా, అయ్యప్ప మాల కావచ్చు, గోవిందమాల కావచ్చు, శివమాల కావచ్చు, ఏ మాల అయినా మండల దీక్ష అదే, నియమాలు అవే, నిబంధనలు అవే, అలవాట్లు అవే, పద్ధతులు అవే. కానీ ఏమిటంటే ఏ మాల దీక్ష, ఏ మాలాధారణ దీక్ష అయినా నమ్మకంతో కూడిన భక్తితో వెయ్యాలి. అంతే తప్ప సుబ్బారావు వేశాడు నేను వేస్తున్నా, వెంకారావు వేశాడు నేను వేస్తున్నా, వాళ్ళతో పాటు కలిసి నేను వెళ్ళాలనుకుంటున్నా, నేను ఏమిటి నా బొంద, అలా ఉండకూడదు. భగవంతుడి మీద నమ్మకంతో, భగవంతుడి మీద భక్తితో మాల అంటే ఏమిటి, మాలాధారణ అంటే ఏమిటి, మండల దీక్ష అంటే ఏమిటి, ఏ రకంగా ఉండాలి, ఈ నియమ నిబంధనలు ఎలా ఉంటాయి అన్నీ తెలుసుకొని దానికి నేను తగిన విధంగా చెయ్యగలను అనే నమ్మకం ఉంటేనే ఏ మాల అయినా చక్కని ఫలితాన్ని ఇస్తుంది. అది అయ్యప్ప మాల కావచ్చు, శివమాల కావచ్చు. మరి ఈ మధ్య కొన్నేళ్ళుగా మా నాన్న నారశివుడి మాల కూడా మొదలుపెట్టారు. ఇది చెప్తున్నాను కదా, చేసేవాళ్ళు ఏంటంటే ఒక ప్యాషన్గానో, ఒక గుర్తింపుగానో మొదట్లో ఏం చేస్తారంటే అప్పుల వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి, గొడవల నుంచి తప్పించుకోవడానికి, ఎవరు ఏ ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి, ప్రశాంతంగా ఉండడం కోసం మాల వేస్తున్నాము అంటారు. అలా మాల వేసిన వాళ్ళు కూడా ఎంత చక్కగా మారిపోతారు. ఆ మాలకి అంత శక్తి ఉంటుంది. కాబట్టి మాలాధారణ మహావిష్ణువుతో సమానం, ఏ రూపమైనా సరే. కాబట్టి తగిన జాగ్రత్తలతో ఆ మాలాధారణ చేసుకొని మండల దీక్ష చేస్తే పూర్ణకుంభం లాంటి ఫలితం వచ్చి తీరుతుంది. ఓకే. అయితే గురుగారు, ఏ మాల వేసినా కూడా ఎలాంటి నియమాలు పాటించాలంటారు? ఈ రోజుల్లో అంతా ఫ్యాషన్ అయిపోయింది, ఫోటోలు వీడియోలకి అంతే అయిపోయింది. ఒక మాల ఏమిటమ్మా, ఏ కార్యక్రమం చేయి, అన్నదానం చేయి ఫోటోలు, వస్త్రదానం చేయి ఫోటోలు, ఏది చేసినా, వృద్ధాశ్రమాల్లో చేసినా, అనాథాశ్రమాల్లో చేసినా, ఇంకెక్కడ చేసినా ఈ గుర్తింపు, ఈ ఐడెంటిఫికేషను, ఈ పేరు ప్రఖ్యాతులు, వీటి కోసమే చాలా వరకు
పాపం చాలా కష్టపడి చేస్తున్నారు. అవును. కానీ మీ మాధ్యమం ద్వారా ఒక సలహా అనుకోవచ్చు, ఒక సూచన ప్రాయం అనుకోవచ్చు. నేను చెప్పేది ఏమిటంటే మీ పిల్లల పుట్టినరోజునో మీ పెళ్లి రోజునో మీరంతా అక్కడికి వెళతారు, చక్కగా కేకులు కోస్తారు, స్వీటు హాటు పెడతారు, మంచి భోజనం పెడతారు. మీరంతా ఏమనుకుంటున్నారంటే మేము వెళ్ళి ఆ అనాథలందరికీ చక్కగా అన్నీ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ తర్వాత రోజు బాధపడతారు వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. తర్వాత రోజు బాధపడతారు. వీళ్ళు వెళ్ళి వాళ్ళ పాప పుట్టినరోజు బాబు పుట్టినరోజు అక్కడ చేసి మీరు అనాథలు అని చెప్తున్నారు వాళ్ళకి. ఈ విషయాన్ని గ్రహించండి. మీరు చెయ్యదలుచుకుంటే ఇటువంటి అక్కర్లేని ఆడంబరాలకి పోకుండా చక్కగా ఆ పిల్లలందరికీ మీరంతా కలిసి ఒక వస్త్రదానం, చదువుకోవడానికి ఆసరా, వైద్య పరికరాలు, వైద్య సహాయం ఇవి అందించండి. అంతే. ఇప్పుడు వాళ్ళ అయ్యో మాకు అమ్మా నాన్న ఉంటే మేము ఈ ఆలోచనలతో ఈ బాధలతో కన్నీళ్లతో పడుకుంటారు వాళ్ళు. కాబట్టి ఇటువంటివి చేసి ఆ పసి మనసులని నొప్పించకూడదు. ఇది నా కోరిక. అలాగే వృద్ధులు వీళ్ళు అక్కడికి వెళ్ళి చేస్తారు. మాకు కొడుకులు ఉన్నారు, మాకు కూతుళ్ళు ఉన్నారు, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు, మమ్మల్ని ఇలా వాళ్ళు బాధపడతారు. అంటే వీళ్ళ ఆనందం, వీళ్ళ గుర్తింపు, వీళ్ళ ఆలోచన అటువంటి స్థితులకి తీసుకొస్తోంది. సో అందరికీ నేను చెప్పేది ఒక్కటే, ఆ అనాథలకి అమ్మా నాన్నల్లాగా మీరు ఉండండి, కానీ అమ్మా నాన్న లేని అనాథలమని గుర్తు చేయకండి. ఇది నా యొక్క సలహా మాత్రమే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు చాలామంది చాలా ఇస్తారు, నాకు చేతనైంది నేను చేసుకుంటూ పోతా. పబ్లిసిటీ ఎందుకు? నా పిండాకుడు దేనికోసం పబ్లిసిటీ? ఓ 25 కేజీల ప్రైస్ బ్యాగ్ ఇచ్చేసేస్తే బ్యాగ్ అందిస్తున్నా, ఫోటో తీయడం, మాధ్యమాల్లో పెట్టడం ఏం అవసరం? ఇది చేస్తున్నా అది చేస్తున్నా లేదమ్మా. గుట్టు చప్పుడు కాకుండా బాహ్య ప్రపంచానికి తెలియకుండా దానాలు చేసే మనుషులు చాలామంది ఉన్నారు మనకి. అలా మనం కూడా చేద్దాం. పసి హృదయాలను నొప్పించకండి. వాళ్ళకి అమ్మా నాన్న లేని లోటు మీరు గుర్తు చేయకండి. ఇది నా సలహా.